పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతి పరిస్థితిని పరిశీలించుకుంటూ దేవుని యొక్క వాక్యంలో మన జీవితపు వెలుగులను సిద్ధపరచుకుని పరీక్షించుకుందాం. ఈరోజు నాకు ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు మీకు ఒక అద్భుతం చూపించాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఏంటండి అద్భుతం అంటే, ఈ చెక్కని చూపించి 6 అంగుళాలు కోయండి అన్నాడు. ఎంత? 6 ఇంచెస్ ఈ వుడ్ స్టిక్ని కోయమన్నాడు. వెంటనే నా దగ్గర ఉన్న ఒక రంపాన్ని తీసుకొచ్చాను. 6 అంగుళాలు కదా అని చెప్పి కోసేస్తున్నా. ఇది 6 అంగుళాలు ఉంటుందా? ఎలా తెలుస్తుంది ఉందో లేదో? కొలవాలి. సో కొలవాలి కాబట్టి 6 అంగుళాలు, 4, 2, 6 కోసేనా? ఇలా కదా? అయితే ఇలాగా 6 అంగుళాలు, ఇలా కదా? మరి ఎలా? ఓకే, ఒకవేళ దీన్ని నేను కొయ్యాలి అని అంటే నేను 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎన్నిసార్లు? ఒకసారి ఆలోచించి కోసేస్తే ఏమైనా తప్పు జరిగితే పరిస్థితి ఏంటి? ఇది మళ్ళీ అతకడం నా వల్ల కాదు. ఇట్స్ నాట్ ఐరన్ పీస్ టు వెల్డ్. ఒకవేళ వెల్డ్ చేయాల్సి వచ్చినప్పుడు ఐరన్ పీస్ అయినా దాన్ని ముక్కలయ్యి దాన్ని అతికే కొద్దీ దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఖచ్చితంగా ఏం చేయాలంటే, నేను ఒక టేప్ తీసుకొచ్చి దీనిలో ఉన్నటువంటి 6 అంగుళాలు ఎక్కడుందో చూసుకొని, దాన్ని ఎక్కడి నుంచి కొలవాలో లెక్క చూసుకుని 6 అంగుళాలకి నేను మళ్ళీ మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గరకు దీన్ని పట్టి దాన్ని కొయ్యాలి. ఈ ఒక కార్పెంటర్ చెప్పాడు, ఎప్పుడూ కూడా మెజర్ ట్వైస్ కట్ వన్స్ అన్నాడు. అంటే 2 సార్లు దీన్ని జాగ్రత్తగా కొలుచుకో. ఒకవేళ ఇటు నుంచి కొలవమన్నాడా లేకపోతే ఇటు నుంచియా తెలియదు. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు నేను పరీక్షించాలి, ప్రతిదీ పరీక్షించాలి. 2 సార్లు 3 సార్లు నేను పరీక్షించుకుంటే తప్ప, నేను దీన్ని లెక్క చూసుకుంటే తప్ప, ఆ తర్వాత దీన్ని ఎంత కావాలో, ఎక్కడికి తీసివేయాలో, ఎక్కడికి దతకాలనే విషయాన్ని నేను నిర్ణయం తీసుకోలేను. నా భక్తి విశ్వాస జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ద సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. నా భక్తిని నేను పరిశీలించుకునేటప్పుడు ప్రతిసారి 2 సార్లుగా, 2 కంటే ఎక్కువ సార్లుగా నన్ను నేను పరిశీలించుకుంటూ, దాన్ని పరిశోధించుకుంటూ, దాన్ని లెక్క చూసుకుంటూ, అప్పుడు దాని నిర్ణయాన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి లూకా సువార్తలో 14వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూసాం. 28 నుంచి 31 అంశాల మధ్యలో ఉన్నటువంటి ఒక చక్కటి సందేశాన్ని యేసు ప్రభు వారు మనతో మాట్లాడారు. లూక్ గోస్పెల్ 14, లూకా సువార్త 14వ అధ్యాయము. ఈ సంవత్సరాంతమున మనం కూర్చుని లెక్కలు చూసుకున్నట్లుగే సంవత్సర ప్రారంభంలో కూడా మనం ఒకసారి లెక్క చూసుకోవాలి. 28వ వచనం, మీలో ఎవడైనానో ఒక గోపురమును, లూక్ 14:28, మీలో ఎవడైనానో ఒక గోపురమును కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, కూర్చుండి మొదట ఆలోచించుకొనడా అని 31వ వచనంలో కూడా చెప్తున్నాడు. కూర్చుని ఏం చేయాలి? మనం లెక్క చూసుకోండి. అసలు ఏంటి మనం పని చేస్తున్నామంటే, ఏం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, లెక్క చూసుకోండి. లెక్క చూసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఏదైతే మెజర్మెంట్స్ మనం చూస్తున్నామో, ఏదైతే ఆ యొక్క మెజర్స్ చెక్ చేసుకుంటున్నామో, ప్రత్యేకించి 2 సార్లు లెక్క చూసుకోండి. మెజర్ ట్వైస్, కొలుసుకోండి. ప్రతిదాన్ని 2 సార్లు పరిశీలించుకొని అప్పుడు మీ నూతన సంవత్సరంలో మీరు చేయబోయే భక్తికి, విశ్వాసానికి, పోరాటానికి మధ్యలో మీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకోమనివి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనతో దేవుని యొక్క వాక్యము చక్కటి హెచ్చరికలు ఇస్తూ ఉంది. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 15 to 17 and 18. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యం చాలా హెచ్చరిక చెప్తుంది. మీరు సమయాన్ని, దినములు ఏంటట, అబ్బో ఎంత పాడైపోయండి రోజులు. ఇంతకు మునుపు దినాలలో ఒక మర్యాద, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక బాంధవ్యం, ఇవన్నీ రోజుల్లో పోయాయి. డబ్బు ఉందా, వాడి దగ్గరికి వెళ్దాం, లేదా పక్కకు పెట్టాయి. డబ్బుతో మారిపోయింది. మరికొన్ని చోట్ల వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయా, అక్కడ ఉందాం, లేకపోతే పక్క తీసేయి. మరికొన్ని చోట్ల అక్కడికి వెళ్తే అవన్నీ ఉంటాయా, అప్పుడు వద్దాం, లేకపోతే మానే. ఇంతకు మునుపున్న పద్ధతుల కన్నా ఇప్పుడు రోజులు, కొన్ని పద్ధతులు మారాయి. నిజంగా రోజులు మారాయి అంటారా? మనుషులు మారారా? రోజులేం మారలేదు. ఆ రోజు 24 గంటల అంతే ఉన్నాయి, ఈ రోజు అంతే ఉన్నాయి. ఆ రోజు కాలాలు, ఈ రోజు కాలాలు. ఒక సీజనల్గా కొన్ని మార్పులు వస్తే ఉండొచ్చు, సునామీ వచ్చిన దాన్ని బట్టి. కానీ మనిషి హృదయంలోనే చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఈరోజు. అయితే దినములు చెడ్డవి కాబట్టి మనం దాన్ని ఏం చేసుకోవాలట, అజ్ఞానులు వలె కాకుండా జ్ఞానులు అని నడుచుకోవచ్చు.
ఆ పదాన్ని గుర్తించండి. నేను పై వచనాన్ని ధ్యానించట్లేదు, 2వ వచనం 16లోకి వచ్చాను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సో కింద వచనం చెప్తుంది, ఇందు నిమిత్తము 17వ వచనం, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో ఇది బయలుపరచబడదు, మీరే గ్రహించుకోండి, మీరే తెలుసుకోండి, మీరే వాటి విషయాలలో ఆలోచన చేసుకోండి, ధ్యానించండి, దాన్ని బట్టి గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి దేవుని కొరకు మనం ఆ విషయాన్ని ఎలా ప్రయత్నం చేస్తామో ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకసారి జ్ఞానులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. మీలో ఎవరైనా జ్ఞానులు ఉన్నారా? జ్ఞానులు ఉన్నారా? ఇక్కడ పరిశీలిస్తే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క జ్ఞానం ఉన్నాడు. ఇక్కడ ప్రొఫెషనల్స్, ఆ విషయాలకు మీరు నిష్ణాతులే. సరే, నిజానికి జ్ఞానులు ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచన చేస్తారు. బైబిల్లో మనం కొంతమంది జ్ఞానుల గురించి వింటాం. తెలుగు బైబిల్లో జ్ఞానులు అని వచ్చేసింది. ఎవరా జ్ఞానులు? యేసు ప్రభువుని వెతుక్కోవడానికి వచ్చిన మాదీయులు. ఎంతో దూరం నుంచి ఖగోళ శాస్త్రాన్ని సుక్షుణ్ణంగా పరిశీలించి నక్షత్రము ఉదయించినప్పుడు లోకానికి రక్షకుడు పుడతాడన్న విషయాన్ని వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుని దాన్ని పట్టుకుని ఆ నక్షత్రం యొక్క కదలికలను బట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారిని వెతకడానికి వచ్చిన జ్ఞానులు. నిజానికి జ్ఞానుల అజ్ఞానుల వాళ్ళు అందరూ జ్ఞానులే అనుకుంటారు. మరి జ్ఞానులైతే నక్షత్రాన్ని బట్టి వెంబడిస్తున్న వారు అక్కడి వరకు హేరోదు కోటలోకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళ జ్ఞానం సగం వరకు వచ్చాక ఏం చెప్పిందో తెలుసా? రాజు ఎక్కడ పుడతాడు? కోటలో పుడతాడు. పాకలో పుడతాడా? కోటలో ఉంటాడు కాబట్టి కోటలోకి వెళ్దాం అనుకున్నారు. ఆ కోటలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ నక్షత్రం ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంది. వీళ్ళు ఆ పగలు కాలంలో ప్రయాణాన్ని ఆపుకుని కుతూహలాన్ని తట్టుకోలేక వారిలో వారికి ఉన్నటువంటి చర్చలను బట్టి వెంటనే రాజుకోటలోకి దూరారు. వెళ్ళిపోయి అక్కడ యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడ అని చెప్పి వెళ్ళి శత్రువుని అడిగితే ఏం చెప్తాడు? అసలు రాజు ఎవడు, ఎందుకు వచ్చాడు, దాని కథ ఏంటి, మీ లెక్కలేంటి, వీళ్ళ జ్ఞానమంతా వాడు తీసుకుని రామాలో అంగలార్పు అనే ప్రవచనానికి కారకుడాడు. అంటే వాళ్ళు తప్పు చేసినా దేవుడు దాన్ని ప్రవచన నెరవేర్పుకు వాడుకున్నాడు. అంటే జ్ఞానం కలిగిన వారు కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తూ ఉంటారు. అందుకే అజ్ఞానుల వల్లే ప్రవర్తించొద్దని బైబిల్ చెప్తుంది. సో ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఆలోచన వచ్చింది, అర్రే మనం రాంగ్ అడ్రస్కి వచ్చాం, అనవసరం ఎక్కడికి వచ్చాం, స్టార్ ఇంకా మూవ్ అవుతుందేమో చూద్దాం అనుకుని వచ్చేసాడు. ఈ రోజుల్లో పొరపాటున జ్ఞానులే వచ్చారనుకోండి, ఎన్ని స్టార్లు వేయడం మీద చూసి ఏ ఇంట్లోకి వెళ్ళాలో ఆ రోజు కన్ఫ్యూజ్ అయ్యారు, ఈ రోజు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? యేసు ప్రభు వారు ఎక్కడ పుడతారో అనేది స్పష్టత లేదు, కానీ స్టార్ వస్తుందని తెలిసిపోయింది. ఇక్కడ ఎన్ని స్టార్లు కనపడతాయో కదా, వాళ్ళు ఆలోచిస్తారు. జ్ఞానులు బాగా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత దానిని కనిపెడతారు. ఏం చేస్తే దానికి ప్రాబ్లం సొల్యూషనో కనిపెడతారు. దే విల్ ఇన్వెంట్ థింగ్స్. ద వైజ్ పీపుల్ ఇన్వెన్షన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత దానికి ఏదైనా విషయం వచ్చిన వెంటనే దానికి ఒక రూపాన్ని తయారు చేస్తారు. దే విల్ ఫేమ్ ఇట్, దే విల్ షేప్ ఇట్. దాన్ని తయారు చేయడానికి ఒక వస్తువుని తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేసి దాన్ని ఒక రూపాంతరాన్ని తీసుకొస్తారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా దాన్ని మళ్ళా ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇలా వచ్చింది, దీన్ని ఇంకో రకంగా సొఫిస్టికేట్గా ఎలా తయారు చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఒక ఆ స్టేజ్కి వచ్చేసి అమ్మయ్య పర్వాలేదు ఇది ఒక రూపంకి వచ్చింది అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సులువుగా సూత్రాన్ని కనిపెట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా దాన్ని మళ్ళీ కొంచెం రీమోడల్ చేస్తారు. వైజ్ పీపుల్, జ్ఞానం కలిగిన వారు మళ్ళీ కొంచెం దాన్ని కొంచెం చక్కగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది అయిపోయింది అనుకోండి, చక్కగా వచ్చేసింది, ఓకే ఇది పర్ఫెక్ట్ అనుకున్నారు అనుకోండి. ఒకప్పుడు విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసిన వాళ్ళు మొట్టమొదట సి ప్రాంప్ట్లో ఉన్నటువంటి సిస్టమ్ని, కంప్యూటర్స్ని, విండోస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే అమ్మయ్య ప్రపంచం అంతా కూడా మా కిటికీలోంచి వెళ్తుందని ఊరుకోలే వాళ్ళు విండోస్ని. నెక్స్ట్ ఏం చేశారు? అప్గ్రేడ్ చేశారు. అంటే దాన్ని ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా ప్రజలకు ఉపయోగపడేలాగా, సహాయపడేలాగా, అందరూ దాని మీద ఆధారపడేలాగా, ప్రతి ఒక్కరికి సమస్యకు సొల్యూషన్ ఉండేలాగా మళ్ళీ కొంచెం దానిని తయారు చేశారు. అలాగని ఊరుకున్నారా? ఒక వెర్షన్ ఇచ్చి ఊరుకోలే, మళ్ళీ దాన్ని బగ్స్ ఫిక్స్ చేసి మళ్ళీ సెకండ్ వెర్షన్, థర్డ్ వెర్షన్, 10, 10.1, 10.9, 11, 12 వెర్షన్స్ మీద వెర్షన్స్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏదైతే ఒక చోట ఆగిపోయింది అనుకున్నామో తయారు చేయబడిన తర్వాత దాన్ని ఇప్పుడుకొచ్చి చూస్తే మళ్ళీ దాని రూపాంతరం చెందుతూ ఉందా లేదా?
ఈరోజు జ్ఞాని అయిన వాడు ఒకసారి తెలుసుకుంటాడు, ఒకసారి యేసుని కనిపెడతాడు, యేసు సంగతులు అర్థం చేసుకుంటాడు, యేసు మాటలు చదువుతాడు, యేసుని ధ్యానిస్తాడు, యేసుని అనుభవిస్తాడు. అక్కడితో వాడి జీవితం ప్రారంభం అవడం మొదలవుతుంది. అంతేగాని అక్కడితో అయిపోలే. అక్కడి నుంచి జ్ఞానం వలె సమయమును, ఎలా టైంని, తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటానికి, దినాన్ని, ఈ రోజుని ఎట్లా దేవుని కొరకు తన విశ్వాస జీవితాన్ని సిద్ధపరచుకోవాలి అనే విషయం మీదే ప్రతిసారి ధ్యాస ఉంచుతాడు. అంతేగాని సమయానికి క్రైస్తవుడు ఎలా ముందుకు వెళ్తాడు, ఏం చేస్తాడనే ఆలోచనలు ఏమి కూడా ఉండవు. అందుకనే సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి తప్ప క్రైస్తవులు మాత్రం క్రైస్తవులు దేవుడు మారడు, క్రైస్తవులు కూడా మారకుండానే ఉండిపోతూ ఉంటాం. నిజానికి మనం ఏ విషయాలలో మారాలి ఒక్కసారి అర్థం చేసుకుంటే, క్రొత్తగా కూర్చుని లెక్క చూసుకునేటప్పుడు 2 సార్లు ప్రతీది కూడా మెజర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని ఒకసారి పరిశీలించుకో. దినముల మధ్య నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని వెంబడిస్తున్నావో పరీక్షించుకుంది. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ఒకసారి చెప్పండి, మీరు ఎంచుకున్న మార్గం సరైన మార్గమేనా? సరైన మార్గమేనంటారా? మీరు వెంబడిస్తున్న మార్గం సరైన మార్గమేనా? నా ప్రశ్నలకు ఎస్ ఆర్ నో చెప్పేసేయండి సమాధానం. మీరు ఎంచుకున్న మార్గం నిజమైనదేనా, సత్యమైనదేనా? ఎస్ ఆర్ నో. నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? ఎస్ ఆర్ నో. నీ ఎంపికలో యేసు ప్రభువుని ఎంచుకోవడంలో నువ్వేమైనా పొరపాటు చేసావా, చేయలేదా? వెరీ గుడ్. నీ రక్షణ, బాప్తిజం అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి కదా? ఎస్ ఆర్ నో. వెరీ గుడ్. నీ అవగాహన యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి కరెక్ట్గానే ఉంది, ఏమైనా తప్పు ఆలోచనలు ఉన్నాయా? వెరీ గుడ్. మరి ఎవరో నిన్ను కాదు కానీ నీకు ఇష్టమైనట్లుగా నీవు దేవుని కొరకు నడుస్తున్నావా, ఎవరో బలవంతం మీద యేసు దగ్గరికి వచ్చి నడుస్తున్నావా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కారణాలు సహితమైనవే. ఎస్ 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 అన్నీ కరెక్టే. నిజానికి మీరు ఎంచుకున్న మార్గంలో మీరు స్థిరంగా ఉన్నారా? ఇవన్నీ కరెక్టే కదా, మీరు పర్ఫెక్ట్గా ఉండాలి కదా, ఉన్నారా? అంటే మళ్ళీ మీ ఎంపికలోనే ఎక్కడో తేడా ఉంది. నేనేమి మిమ్మల్ని ఒప్పించటం లేదు. నీ ఎంపిక, నీ మార్గములో నువ్వు 2 సార్లు నువ్వు పరిశీలించుకున్నావా లేదా మరొకసారి పరిశీలించుకో. ఈ 2016 సంవత్సరంలో భారతదేశంలోనే ఆశ్చర్యకరమైన, ఆకాశ సంబంధమైన, పరలోక రాకడకు, ప్రభు యొక్క రాకడకు, దేవుని రాజ్యము మనం సమీపించడానికి జరగబోయే ఒక అద్భుత సూచక్రియ నువ్వు చూడబోతున్నావు. దానికి ముందుగా నువ్వు ఈరోజు ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే, నువ్వు గ్రహించకపోతే, నీ జీవితంలో కూడా దేవుని రాజ్యం ఎలా వస్తుందో కూడా అర్థం కాదు. ఇప్పటికీ నువ్వు క్రైస్తవుడు అనే భ్రమలో బ్రతుకుతావు తప్ప లెక్క చూసుకునే పద్ధతిలో నువ్వు ఉండడానికి ప్రయత్నించేవు. అందుకే ఏం చేయాలి ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనలాంటి సంఘం ఒకటి ఉంది. యాక్ట్ 17:18-20, 18 నుంచి 20 వచనాలు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము, చాప్టర్ 17:18-20, 18 నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఎపికూరీలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు, ఎవరండి వీళ్ళు? బోల్డ్ మంది జ్ఞానం కలిగిన వాళ్ళు, అతనితో వాదించిరి. ఇక్కడ పౌలు అన్నమాట. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చి, పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవచ్చా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పారు. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచూ ఉండువారు. ఈ సభ చేసే పని ఏంటండి? ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకుంటుంటారు, వింటూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాలు గ్రహించరు. వినటానికి కొత్త విషయాలు కావాలి, చెప్పుకోవడానికి కొత్త సబ్జెక్టులు కావాలి. అంతేగాని వాళ్ళు ఏం చేయాలో, ఏం చేస్తున్నామో, ఎందుకు వింటున్నామో ఆ విషయాలు ఎక్కడ అవగాహన ఉండదు. నేటి క్రైస్తవ్యంలో కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏథెన్స్ వారు నివసించినటువంటి సంఘం లాంటి సభలు చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు ఈ మధ్య మీరు పాత సంగతులే చెప్తున్నారండి, కొత్తగా బోధ చేయటం లేదండి, మా పాస్టర్ గారి దగ్గర ఆత్మరసం అయిపోయిందండి, లేకపోతే శక్తి తగ్గిపోయిందండి, ప్రార్థన చేసుకోవట్లేదేమో పాస్టర్ గారు, ఫాస్టింగ్ లైఫ్ లేదేమో, బైబిల్ చదవట్లేదేమో, బిజీ అయిపోయారేమో. ఇంతకీ చెప్తున్న సంగతులు నీ ఒంటిలో, నీ జీవితంలో ఎలాంటి క్రమం పాటిస్తున్నావు అనేది వదిలేసి కొత్త సంగతులు వినటం యందు, కొత్త సంగతులు మాట్లాడుకోవటం యందు చాలా ఆసక్తి ప్రజలకు ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా సెర్చ్ అనే ఆప్షన్ ప్రతి చోట వచ్చేస్తుంది. మీరు పెట్టుకున్న యాప్స్లో దగ్గర నుంచి సిస్టంలో వరకు ప్రతి చోట సెర్చ్ సెర్చ్ సెర్చ్, నీకేం కావాలో వెతుక్కో అని చెప్తుంది. ఇంతకీ నీకేం కావాలో వెతకాలంటే నాకేం కావాలో తెలియాలి.
అది తెలియకుండా ఏదో ఒకటి వెతికితే నువ్వు వెతకనది నీకు దొరుకుద్ది, ఆ తర్వాత నువ్వు వెతకడానికి నువ్వు ఉండకుండా చేస్తుంది. ప్రతిసారి పరిశీలించండి. వెతుక్కునేటప్పుడు ఈ జ్ఞానం కలిగినటువంటి వారు కొత్త సంగతి వినడం, కొత్త సంగతి. ఈరోజు నీకు కొత్త సంగతి విషయంలో ఎన్నిసార్లు నువ్వు ఆలోచన చేసుకున్నావు? నువ్వు ఎంచుకున్న మార్గం సరైనదే. ఈ 2016కి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఉన్న గొప్ప ఆసక్తి ఏంటంటే, ఇవాళ ఉదయం ఒక దగ్గరికి ఒక 82 years ఒక ఆంటీ గారు వచ్చారు. వచ్చి, బాబు నేను మరణ పడక మీద ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్కి వచ్చావు, ప్రార్థన చేసావు, దేవుని యొక్క కృపను బట్టి నేను బ్రతికాను. ఆ రోజు నుంచి మరి ఎన్నోసార్లు నీ దగ్గరికి రావాలని అనుకున్నాను. నేటికి 3 ఏళ్ళు అయిపోయింది. మరి 3 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను ఈ పార్వతీపురం వచ్చాను, ఈ చర్చ్ చూడటానికి, నిన్ను చూడటానికి, నీకు మాట్లాడి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. దేవుడు చాలా మంచివాడు, నాకు జీవం ఇచ్చాడయ్యా, కృతజ్ఞతలు. నాకు రాత్రి నాకు వాక్యం కూడా అలాగే వచ్చింది అంది. ఏమొచ్చిందమ్మా అన్న? నీ ఆయుష్కాలమును నేను హెచ్చు చేసేదని వచ్చిందంట. 82 సంవత్సరాలు వచ్చాక ఎవరి కోసం బతుకుతావమ్మా అన్న? ఆయన రాకడికి సిద్ధపడాల్సిన వయసు నీది. నిన్ను ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూడాల్సిన వయసు నీది. నువ్వు బ్రతికే ఆయుష్కాలము దేని కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి కదా. ఏం తీర్మానం చేసుకున్నారు అని అంటే, ఏముంది బాబు, ఏదో అలా బతికేటివే, దేవుడిచ్చినంతకాలం రమ్మనేంత వరకు కాదు. నీకు ఒక ఆయుష్కాలపు దినం పెంచుతున్నాడంటే దెర్ ఇస్ అ పర్పస్. ఎంతోమంది ఈరోజు రోడ్డు దాటుతూ ఉంటే యాక్సిడెంట్లే చనిపోవట్లేదు, నడుస్తూ ఉంటే ఏదో చిన్న విషయం కాలు జారిలా పడుతున్నారు, చనిపోతున్నారు. ఈ రోజుల్లో మనం ఉనికి కలిగి చలిస్తూ బ్రతుకుతున్నామంటే ప్రతి దినము అసలు నువ్వు ఎంచుకున్న పరిస్థితుల్లో ప్రతిసారి నువ్వు ఆలోచించాలి. ఏంటి నా జీవితాన్ని దేవుడు ఎందుకు నన్ను నిలబెడుతున్నాడు, ఎందుకు బ్రతికిస్తున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు బలపరుస్తున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని కొరకైనటువంటి సంగతులను విడిచిపెట్టి ఏదో విషయాల్లో చేసేటువంటి ప్రయత్నం ఆలోచించదు. ఒకసారి నువ్వు ఈ చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానాలు 6 మార్కులు నీకు వచ్చేసినా నువ్వు ఎందుకొరకు ఈ మార్గం సరిగ్గా ఉందో లేదో మరొకసారి ఆలోచించటం లేదు. రెండవది, సంఘం విషయంలో దేవుని యొక్క పద్ధతులను మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా నా జీవితం విషయంలో, నేను ఎంచుకున్నటువంటి మార్గం విషయంలో నేను ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువును నువ్వు నమ్ముకోవడం వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వదిలేయి అంటే ఏం చెప్తావు? వదలని చెప్తావా? ఎందుకు వదలవు అంటే కారణం చెప్తావా? చాలాసార్లు ఎందుకు వదలవు అని అంటే అదంతే వదలనంటావు, కానీ నీ దగ్గర స్పష్టమైన కారణం ఉండదు నువ్వు పట్టుకోవడానికి. నీ మార్గాన్ని ప్రతిసారి పరీక్షించుకొని అది ఉత్తమమైనదని నీకు తెలుస్తుంది కాబట్టి ఉత్తమంగా నువ్వు దాన్ని వెంబడించడం ద్వారా నువ్వు చూపించాలి. ఆ వెంబడించే స్థాయి నువ్వు పెంచుకోవటానికి ప్రతిసారి 2 మార్లు పరీక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు. రెండవది, నువ్వు ఎంచుకున్న సంఘాన్ని విషయంలో నువ్వు చాలాసార్లు పరిశీలించుకోవాలి. ట్వైస్ యూ షుడ్ మెజర్. ఎందుకు చర్చ్ విషయంలో మనం మెజర్ చేయాలి? ఒక సహోదరు వచ్చి నాతో సాక్ష్యం చెప్తుంది ఉదయాన్నే. ఆవిడంది, నిజంగానండి నేను ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు నా ప్రార్థన విని నా బలహీనతల విషయంలో నాకు ఇలాంటి స్వస్థత ఇచ్చాడు, ఇలాంటి ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అంది. వెంటనే ఆవిడ నాకు చెప్పాను, అమ్మా నువ్వు ఒక అపోహలో ఉన్నావు. ఈ మందిరంలోకి వచ్చేసేటప్పుడు ఈ బిల్డింగ్ నిన్నేమీ స్వస్థపరచలేదు. ఈ మందిరంలో ఏమీ స్వస్థతశాల లేకపోతే అలాంటి బోర్డులు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ మొర్ర విని నీ పాపాలు క్షమించి స్వస్థ ఇచ్చాడేమో కానీ ఈ టెంపుల్ ఈ ఆలివ్ గ్రీన్ గారి మందిరము లేక ఫలానా నవీన్ గారి మందిరము, ఫలానా ప్రసాద్ గారి మందిరము నీకేం స్వస్థతలు తేదు. యేసుక్రీస్తు మాట నీకేమిస్తుంది? స్వస్థత ఇస్తుంది. మర్చిపోతుంటా మెనీ టైమ్స్. ఈ అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు, అయ్యగారు ప్రార్థన విన్నవాడెవడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చిన వాడెవడు, నీకు ఆరోగ్యాన్ని కూర్చిన వాడెవడు, వాళ్ళందరూ పక్కకు పోయారు, అయ్యగారు దేవుడు అయ్యాడు. చాలా సందర్భాల్లో బలహీనమైన మనస్సాక్షి మనం ఎంచుకున్నటువంటి సంఘం విషయంలో ఎలా ఉంది అనే నిర్ణయం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సంఘము అనగానే చాలాసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం చిక్కుపడుతూ ఉంటాం, ఇరుక్కుపోతూ ఉంటాం. ఇస్ ఇట్ ద రైట్ చర్చ్ మీరు వెళ్తున్నది అని అడిగితే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకున్నాం, బైబిల్లో ఎందుకు ఈ విషయాన్ని హెచ్చరిక చేసుకోమన్నాడో చక్కటి విషయాన్ని రాయబడి ఉంది. చాలామంది తప్పు బలహీనత మనం 2-3 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, స్వస్థతలను బట్టి కానీ, విడుదలను బట్టి కానీ, ఆశీర్వాదాలు లేక దీవెనలను బట్టి కానీ, సంఖ్య లేక జనాన్ని బట్టి కానీ, లేక బిల్డింగ్లను బట్టి పైన ఉన్నటువంటి అలంకరణలను బట్టి కానీ, మినిస్ట్రీస్ని బట్టి వల్ల కానీ, గొప్ప దైవజనుడు అనే పదాన్ని బట్టి కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ని బట్టి కానీ, వర్షిపింగ్స్ని బట్టి కానీ నువ్వు చర్చిని సెలెక్ట్ చేసుకునేది మంచి చర్చ్ అనుకుంటే నువ్వు పొరపాటు పడతావు. ఎందుకో చెప్పనా? ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు ఒకసారి తీద్దాం. మీరు తీసినటువంటి ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 సంఘాలు, ఎఫెసు దగ్గర స్టార్ట్ చేసి
ఆయన చెప్పినటువంటి సంఘాలను మీరు 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు మొదలు పెడితే ఎఫెస్సు, స్పుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవొదికయ. ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 సంఘాలు మీరు చూసుకోండి. ఈ 7 సంఘాలలో ఇప్పుడు మనము ఈ రోజుల్లో సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి సెలక్షన్ అక్కడ ఉందా? స్పుర్ణాలో ఉన్న పెద్ద 7 అంతస్తుల బిల్డింగ్నకు 10,000 మంది ఒకేసారి కూర్చుని ఆరాధించు మందిరమునకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వర్షిప్పర్స్ ఆ పరలోకం దిగిపోతుందని చెప్పేటువంటి పద్ధతులకు కానీ ఎక్కడైనా మీరు ఈ సంఘాల్లో ఉంటున్నాయా? మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి, నాకు నచ్చిన పని నేను చేస్తాను అనేవాడు. రెండోవాడు, వాడు తప్పు చేస్తే చూసి అరే తప్పు చేస్తే ఇలా గౌద్ది ఇలా చెయ్యకూడదని ఆలోచించేవారు. మూడో వ్యక్తులు ఏం చేయాలో తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. అందరిని అడుగుతారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. అందరిని అడిగిన తర్వాత ఆడికి నచ్చిందే చేస్తారు. వాడి తప్పులను చూసి నేర్చుకునే బుద్ధి ఎవడికి ఉండదు. క్రైస్తవుడికి ఈరోజు ఆ బుద్ధి కావాలి. సంఘంలోకి వచ్చినప్పుడు కూర్చుని లెక్క చూసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇదిగో బైబిల్లో రాయబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘాలలో నేను వెళ్ళబోతున్న సంఘంలో వీటిలో ఉన్నటువంటి తప్పులు, వీటిలో ఉన్నటువంటి బలహీనతలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను వెళుతున్న పరిస్థితుల మధ్య ఉండాలా ఉండకూడదు అనేది నిర్ణయం తీసుకోవాలి. అక్కడ పరిశీలించుకోమని చెప్తుంది. ఇక్కడ ఏ విషయాలలో ఏదో ఒక హెచ్చరికను నువ్వు పొందుకోవడానికి ప్రతిసారి కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే ఏదైనా క్రీస్తు పేరట జరుగుద్ది, ఏదైనా యేసుక్రీస్తు వారే దానికి అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మూడో విషయం ఏంటంటే నువ్వు జీవిస్తున్న లైఫ్ స్టైల్ గురించి నువ్వు 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకోవాలి. మెజర్ ట్వైస్. వాట్స్ యువర్ లైఫ్ స్టైల్? మీకు విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి చాలా ఒక బోనస్ ఏంటంటే సంవత్సరంలో కనీసం 3-4 సార్లు లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్లు జరుగుతాయండి. లైఫ్ స్టైల్ అని పేరు పెడతారు అక్కడ. సౌందర్య షాపింగ్ వాళ్ళు లేకపోతే ఎవరో ఫ్యాషన్ షోల్లో పెడతారని చెప్పి లైఫ్ స్టైల్స్. ఆ లైఫ్ స్టైల్ అనే ఎగ్జిబిషన్ నేను 3 సార్లు వెళ్ళాను ఆ పేరు పెట్టిన లైఫ్ స్టైల్స్కి. ఏంటి అసలు లైఫ్ స్టైల్ మారిపోద్దా, ఏంటి అసలు ఈ లైఫ్ స్టైల్ తాలూకు ఎగ్జిబిషన్ యొక్క సూత్రం ఏంటి తెలుసుకుందామని వెళ్తే ఒక్కోసారి 30 రూపాయలు 40 రూపాయలు ఎంట్రీ పాస్ కూడా తీసేసుకున్నారు. లోపలే స్టైల్ మారలేదు. అన్నీ ఒకేలాగా గుడ్లు ఉన్నాయి, అలాగే ఏసీలు ఉన్నాయి, అలాగే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. చాలాసార్లు ఈ ఎగ్జిబిషన్లో కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక చోట 2 చోట్ల ఒక కొత్త షాప్ పెడతా ఉంటాడండి. వాడు ఖచ్చితంగా ఆ షాప్లో లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ పెడతాడు. అవి బట్టలు వెరీ లేటెస్ట్. నువ్వు అప్పటికే బజార్లో వెతుకుతూ ఉండే షాప్లో బట్టలు ఎక్కడ దొరకవో అక్కడ దొరుకుతాయి, ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. మీకు తక్కువ ఖరీదులో దొరకచ్చు, ఎక్కువ ఖరీదులో దొరకచ్చు, క్వాలిటీ దొరకచ్చు, కొంచెం చీప్ దొరకచ్చు, బట్ సంథింగ్ ఫ్యాషన్ దొరుకుతుంది. ఆ లైఫ్ స్టైల్ లోపలికి వెళ్ళి నువ్వు ఆ బట్టలు కొనుక్కుని ఒకవేళ అక్కడే ట్రైల్ రూమ్లోకి వేసుకుని పాత బట్టలు ప్యాక్ చేసుకుని నువ్వు బయటకు వచ్చావు అనుకో, నువ్వు ఖచ్చితంగా మారిపోతావు. మారతావా మారవా? ఎక్కడ? బయట మారతావు. ఎక్కడ మారాలి? నీ లైఫ్ స్టైల్ మారాలి అని అంటే వాడు ఏమంటున్నాడంటే నువ్వు వేసుకున్న బట్టలు మార్చుకో, దాన్ని బట్టి నువ్వు మారిపోతావు, నువ్వు చూపుకి మారిపోతావు అంటున్నారు. చాలాసార్లు ఈ మారిపోయే పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటే నా లోపల ఎక్కడ మారాను, ఎలా మారానో చూడాలి. వాట్స్ మై ఇన్నర్ థింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించాలి. చాలాసార్లు మన జీవిత విధానంలో కొన్ని చిన్న బలహీనతలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. మొదటిది ఏంటో చెప్తాను. నువ్వు మారాలి. ఏం చేయాలి? మార్పు. ఒక మాట చెప్పండి, నాతో చెప్పండి. మార్పు, ఓర్పు, నేర్పు. మార్పు నీకేం తీసుకురావాలో తెలుసా? ఫస్ట్ ఓర్పును తీసుకురావాలి. వస్తుందా? ఇన్ని సంవత్సరాలు మారాము, ఇన్ని సంవత్సరాలు చర్చకు వచ్చాం, ఎంత ఓర్పు డిగ్రీ పెరిగింది? ఇన్నర్ మార్పు. ఇది బయటికి సంబంధించింది కాదు, లోపలిది. రైట్. ఈ లోపల వచ్చినటువంటి ఈ ఓర్పు నీకు చాలా విషయాలు నేర్పిస్తాయి. ఏమి నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారు, ఏ పరిస్థితులు నేర్చుకున్నారు క్రైస్తవ జీవితంలో ఒకసారి పరిశీలిస్తే మనం ఎలా మారామో ఎలా మారలేదో నీకు తెలుసు. చాలాసార్లు రొటీన్గా వెళ్ళిపోవడం మీకు చిరాకు పడుతుంది. కొన్ని పరిస్థితులు మీరు ఇష్టపడరు. రొటీన్గా వెళ్ళిపోవడం, రెగ్యులర్గా ఒకే పద్ధతి ఇష్టపడరు. అయితే నీ ఇన్నర్ మ్యాన్ నిన్ను చెక్ చేసుకున్నప్పుడు నీ లోపల నీకు చాలా కొత్తగా నువ్వు ఎక్కడ కనపడాలో తెలుసా? నేను చెప్తాను, జాగ్రత్తగా రండి. మీరు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, చేయగలరు. ఎలా ఉంటుందో చెప్తాను. నా పదాలు మీరు బాగా బాధపడద్దు. కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, చిరాకులు, కన్నీరు, నిట్టూర్పు, మరి ఎట్సెట్రా 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 ఇవన్నీ ఉండేటప్పుడు నూతన సంతోషంగా ఉండాలండి. ఎలాగా?
ఏమున్నప్పుడు? ఆశీర్వాదాలు, దీవెనలు, కానుకలు, బహుమానాలు, కృపలు ఇవి ఉన్నప్పుడు కాదు. నీకు వ్యతిరేకమైన లక్షణాలన్నీ నీ మీదకు దాడి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉంటే ఆహా సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయి అని ఆనందించాలి. నేర్చుకునే భక్తి అండి. మరి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి కొరడాలు కొడుతుంటే అమ్మో అయ్యో అనలే. ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో క్షమించాడు. అది ఆయన మనకు నేర్పిన పాదం. పౌలుని చితగొడుతూ ఉంటే చక్కగా వాళ్ళందరి కోసం కూర్చుని మాట్లాడతారు. స్టెఫెన్ని బాగుతూ ఉంటే పరలోకం తెరవబడ్డు, భూమి మీద వీళ్ళందరినీ చూస్తున్నాడు. ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించెను, మనకి చీవుడు ముక్కుతో ప్రత్యక్షమాయను. ఈ దుఃఖాలన్నిటికీ నీకేంటి? నాకే ఎందుకు బెదరు? అరే నీకు కాకపోతే ఎవడికి వస్తాయి? శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉంటానని చెప్తే నీకు శ్రమిస్తే అబ్బబ్బే నాకు వద్దు, నాకు ఈ 2017లో దీవెన ఇవ్వండి, 16లో ఆశీర్వాదపు వచనం ఇవ్వండి. చాలా మందికి నువ్వు జీవిస్తే జీవిత విధానం గురించి నువ్వు పరిశీలించుకో. నువ్వు క్రైస్తవ భక్తి చేస్తున్నావు. ఇట్స్ నాట్ సమ్ అదర్ థింగ్. నువ్వు ఆ మేడబెట్లు ఎక్కేస్తే, ఆ కొండబెట్లు ఎక్కేస్తే, నువ్వు నీళ్ళలో మునిగేస్తే, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఇంకేదో ఇచ్చేస్తే నీకు ఇది వస్తుందని బైబిల్ చెప్పలేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా, క్రీస్తు దగ్గరికి వచ్చావా, సిలువను ఎత్తుకోవాల్సిందే. నో అదర్ వే. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఉపేక్షించుకోవడం, సిలువను ఎత్తుకోవడం ఒకటే నీకు దీవెన. ఎత్తుకోవడానికే ఓర్పు అవసరం. ఓర్పు వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకునే పద్ధతిని దేవుడు నీకు నేర్పిస్తాడు. నూతన ఉత్సాహంగా నేర్చుకుంటాడు. నూతన ఉద్యమం కలిగి ఆసక్తితో దేవుని కొరకు భక్తి చేస్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక భక్తి చేశారు, చూద్దాం. యాక్ట్స్ 2:37. చాలా సింపుల్ విషయాలు ఇవి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, అపోస్తుల కార్యాలు 2:37, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. పేతురు మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన. వారు ఈ మాటలు విని హృదయములలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మాట్లాడుతుంటే హృదయంలో ఏమైందంట? ఏమన్నారట? నొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు చెప్పండి? అసలు మేము ఏం చెయ్యాలి బాబు, ఇప్పుడు మాకు ఆ విషయం చెప్పండి అని అడిగారు. పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని చెప్పాడండి. ఈ రోజుల్లో దేవుని సేవకుడు ఇదే విషయాన్ని కనుక మాట్లాడితే హృదయములలో నొచ్చుకొని కొత్త పాస్టర్ని వెతికిరి, కొత్త చర్చి అడ్రస్ని వెతికిరి, ఈ పాస్టర్ మీద నిందలు వేసిరి, ఆ పాస్టర్ గారిని విమర్శించిరి, ఒక కొత్త పుస్తకాన్ని కనిపెట్టిరి. ఆ పుస్తకంలో పాస్టర్ నన్ను అన్నాడు, నాకు ఇలాగన్నాడు, నన్ను చూసి అన్నాడు, నా వైపు చెయ్యి చూపాడు, ఆడి దరిద్రం ఎందుకు ఇలా అనుంటాడు. వెంటనే రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది మన దగ్గర. కావాలంటే ఎవిడెన్స్ ఉంది, నా దగ్గర సీడీ ఉంది, నేను ఇంటర్నెట్లో నాకు ఆ ఫైల్ ఉంది చూడండి. వెంటనే తెల్లారిపాటికి మనకి ఫేస్బుక్లో పోస్టింగ్లు. గమనించు, ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను గద్దిస్తూ ఉంటే ఎందుకు నన్ను అంటున్నాడు అనలే, నేనేం చెయ్యాలి చెప్పు అని అడిగాను. ఈ రోజులు ఎంతమందికి ఉంది ఈ భక్తి? మారని దేవుడు, మారని ప్రజలు. ఆయన మార్పు లేనివాడు, మనం మారుటకు ఒప్పుకొని వారం. లెక్క కూర్చుని చెక్ చేసుకోమని బైబిల్ చెప్తుంది. 2 సార్లు నువ్వు మెజర్ చేసుకో. ఒకసారే కోస్తావు, మరోసారి కొయ్యటానికి ఉండదు నీ పరిస్థితి. ఒకేసారి నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావు, జీవిస్తున్న జీవిత విధానాన్ని, ఆసక్తితో కూడిన జీవిత విధానం. 41వ వచనంలో చూడండి అక్కడ. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినం ముందు ఇంచుమించు 3,000 మంది 3,000 మంది ఏమయ్యారంటే ఇంచుమించు హృదయంలో నొచ్చుకుంటే దేవుని దగ్గరికి వస్తారు. చాలామందికి హృదయంలో నొచ్చుకునే మాటలు మాట్లాడడం పాస్టర్లకి తెలియదు. ఒకవేళ ఏమైనా విమర్శిస్తే కూర్చుని విశ్వాసాన్ని బట్టి రక్షణలోకి వచ్చి హృదయాన్ని సిద్ధపరచుకోవడం విశ్వాసులకి తెలియదు. ప్యాంపరింగ్, పైన సోప్ వేయడం అంటున్నారు కదా, స్మూత్గా, నొప్పి కలగకుండా, బాధ కలగకుండా, మెచ్చుకుంటూ, గొప్ప చేస్తూ, నీకు దండేస్తున్నాను బాబు అని నీ పర్స్ తీసుకోవడం. ఇది కావాలి ప్రజలకు. గమనించు. ఇంకెక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చి 47వ వచనం చూడండి. ఆయన ఏమన్నాడు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో. ప్రతిరోజు యాడ్ ఆన్ ఉందట చర్చికి. యాడింగ్ ఉందంట. ఉదయాన్నే మా ఊరిచ్చి 4, 5, 6 తారీఖుల్లో ఓ పెద్ద దైవజనుడట, హనీ విని వెరుగిరి సభలట, స్వచ్ఛమైన వాక్యమట, రండి అద్భుతాలు చూడండి, వాక్యమును వినండి అని చెప్పి ఆటోల మీద దుమ్మెత్తిపోతున్నారు. ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు, పాస్టర్ గారు మీరు వస్తున్నారా?
అంత తీరిక లేదు బాబు, నా పనులు నాకున్నాయి, ఆయనకి ఇచ్చాడు భారం మా పట్టణాన్ని రక్షించమని. సరే ఒక పని చేద్దాం, మీ పాస్టర్ కాన్ఫరెన్స్లో అందరికీ కూడా చెప్పండి, ఖచ్చితంగా ఆ దైవజనుడు వాక్యం బోధించి 4 రోజులు శ్రమపడి కానుకలు తక్కువ వస్తే 5 రోజులు కూడా పెడతారట. ఖచ్చితంగా పెట్టి మీటింగ్స్ అన్నీ తుడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత చర్చికి యాడ్ ఆన్ ఉండాలి, సంఘానికి మనుషులు పెరగాలి. ఏ ప్రదేశంలో దైవజనులు ప్రభు కొరకు ప్రయాసపడి దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి భారాన్ని బట్టి ఖర్చు పెట్టి సమయాన్ని వృధా చేసుకుని విశ్వాసుల గుంపుల్ని కొనుక్కుని పోగేసుకుని ఎంత చేస్తే చర్చికి పెరగాల వద్దా మరి? కాబట్టి ఆశ్చర్యకరమైన దీవెన మన పట్టణానికి మన సంఘాలే పెరుగుతాయి. ఆయన అక్కడ ప్రకటిస్తాడు, ఇక్కడ మన సంఘాలు పెరుగుతాయి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి బ్రదర్ అన్న. ఎంతవరకు అలా చాలా మీటింగ్లే కానీ మా చర్చికి ఒక్కడు రాలేదండి అన్నాడు. బైబిల్ చెప్తుంది అది విశ్వాసపు పరిచర్య అయితే వారి అంతరంగాలలో మార్పు జరిగితే సంఘంలోనికి ప్రతిరోజు యాడింగ్ ఉంటుంది. ప్రతిరోజు కొత్త వ్యక్తి వస్తాడు నీ జీవితాన్ని చూసి, నీ జీవిత మాటలు విని, నీ వాక్యము శక్తి కలిగినదైతే, నీ జీవితము ప్రభావవంతమైనదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇగో పేతురు పక్షంగా జరిగింది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో, లోపల ఎలా ఉంది. మొదటిగా నువ్వు ఎంచుకున్న మార్గం సరైనదేనా? రెండవదిగా నువ్వు ఎంచుకున్న సంఘం సరైనదేనా? నువ్వు జీవిస్తున్న జీవిత విధానం సరిగ్గా ఉందా ఒక్కసారి చూడండి. భక్తి చేసే విధానం నాలుగవది ఏంటంటే, భక్తి చేసే విధానం ఎలా ఉంటుందో మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. చాలాసార్లు భక్తి ఎలా చేయాలో మీకే తెలిసిపోయిందా? మీరు చర్చిలోకి వచ్చి నేర్చుకున్నారా? పాస్టర్ గారు ఎలా బోధిస్తారో దానికి తగినట్టుగా విశ్వాసులు తయారవుతూ ఉంటారు. ఏ గుట్టి పక్షి ఆ గుట్టి మాటలే మాట్లాడుతూ ఉంటుంది, ఆ ఇంటి మాటలు. కాబట్టి చాలాసార్లు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వింటాం. శ్రద్ధగా వింటే ఖచ్చితమైన బోధ. శ్రద్ధగా లేకుండా కాసేపు నిజంగా చర్చిలోకి వెళ్తే పగలెప్పుడు నిద్ర పడదు, కానీ ఏసీ గౌడు బలి నిద్ర పడద్దని అనుకుంటే నిద్ర సంఘం అది. అక్కడికి వెళ్ళగా కొంతమంది కూర్చుంటారు, ఒక గుంజ ఒకటి ఉంటుంది మా చర్చిలో మధ్యలో, దాన్ని ఆనుకునేది ఒక ఆవిడ వచ్చి. ఎన్నిసార్లు ఆవిడని లేపాలని నేనెంత ప్రయత్నం చేసినా ఆఖరికి నా నోరు కూడా జడలేదండి. ఊరుకో బాబు అనేది ఇలాగా. ఏమ్మానంటే, నేను చర్చికి గుంజ పాతినప్పటి నుంచి ఇక్కడ కూకుంటే నన్ను లేపేస్తావా అని. గుంజ కదలదు, వ్యక్తి కదలదు. ఎందుకు కూర్చుంటుంది? అది నాది, నా ప్లేస్, నేను ఎవరికి ఇవ్వను, నాది. చాలా ప్రదేశాల్లో మనం కూడా స్థిరంగా ఉంటాం. దేవుల్లోనా, భక్తిలోనా, ప్లేస్లోనా? భక్తి చేసే విధానం మనం చాలా విని, చదివి, గ్రహించి, అర్థం చేసి అనుసరిస్తూ ఉంటాం. చూడండి, నా దగ్గర దగ్గుమందు ఉంది. చిన్నపిల్లవాడు పేషెంట్ అయితే దగ్గొస్తుంటే వాళ్ళ అమ్మగారు శీతాకాలం మార్పు కదా, మా పిల్లోడు కఫం పట్టేసిందని డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది. వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ బాబుని ఇలా పట్టుకుని చూస్తున్నారు. ఏరా బాగున్నావా? ఈజ్ ఎ మంత్స్ బేబీ అండి, జస్ట్ 9-11 మధ్యలో ఉంటాయి పిల్లడికి. వాడిని చూస్తున్నాడు, స్టెథోస్కోప్ పట్టుకుంటాడు, పీకేస్తున్నాడు. వాడిని ఆడించడానికి చెయ్యలాగిచ్చి పట్టుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. పిల్లోడేమో చెయ్యలా పట్టుకున్నాడు. ఓకే, నీకు నేను మందు రాస్తాను, మీ మమ్మీ కొనుక్కొని వస్తుంది, ఎలా వాడాలో చెప్తానే అన్నాడు. డాక్టర్ గారు ఆ మాట చెప్పిన వెంటనే పిల్లోడు నవ్వుతున్నాడు. ఆడికేం తెలుసు ఈ డాక్టర్ అని. వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకుని వెళ్ళి మందులు కొనుక్కొని ఈ మందు సీసా పట్టుకొచ్చి వెంటనే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆడి చెయ్యేలా పట్టుకుని వెరీ గుడ్ ఇలా చూస్తున్నాడు, ఆ చెయ్యేలాగా పట్టున్నాడు. ఒక పని చెయ్యి, ఎప్పుడు నువ్వు ఈ మందు ఏం చేస్తావంటే, ఇదిగో పైన కప్పు ఉంది కదా, ఈ కప్పుకి 2.5 మిల్లీలీటర్లు మందు ఉంటుంది, దానిలో పోసి వీడికి బాగా ఊపి ఇది వెయ్యి అన్నాడు. జాగ్రత్తగా వింది ఆవిడ. చూసింది డాక్టర్ గారు ఆ చెయ్యి ఎలా ఊపాడు. ఇంటికి వచ్చింది, ఆడికి మందు వేయడానికి మూతిప్పింది. ఎక్కడొక మూత ఉంది, దీనికి ఒక మూత ఉంది, ఏ మూతో తెలియలేదు. ఊపమన్నాడు కదా, ఆడిని ఎత్తుకుని బాగా ఊపించి మందు తీసుకొని వేసేసి పోసేసింది. ఆడు ఊగట్లేదు. మళ్ళీ పట్టుకొచ్చింది. డాక్టర్ గారు మీరు ఊపమన్నారు, ఊపాను, వీడు ఊగట్లేదు ఏంటండి? ఆడు అచేతనంగా పడిపోయినాడు. ఏమైందమ్మా? నేను మందేమన్నారు, మందు వేసాను. ఏం విన్నావు? ఊపమన్నారు కదా, దేన్ని ఊపావు? ఈ ఊపానండి ఈ చెయ్యిని. అదేంటి నేను చెయ్యిని ఊపటం ఏంటి? నువ్వు మందు నువ్వు చదువుకోలేదా? నేను చదువుకున్నానండి, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంది దీని మీద. మీరు ఆడు చెయ్యి ఒకటే కదా ఊపి బాగా ఊపన్నారు. నాకు డౌట్ వచ్చిందండి, మీరు చెప్పిందే చేశానండి. డాక్టర్ గారు అప్పటికప్పుడు మళ్ళీ ఆ పిల్లోడికి స్టమక్ వాష్ చేసి కక్కించి అప్పుడు తీసుకొచ్చి చెప్పాడట, ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడు,
దీనికి ఈ మూతకి కొలత ఉంది ఇక్కడ. ఇదిగో 2.5 ml, 5 ml, 10 ml దీని ప్రకారం వేయాలి అని చెప్పారు. పాపం పిల్లోడితో హడావుడి కదా, ఇంట్లోకి వచ్చింది, డాక్టర్ గారు చివాట్లు పెట్టాడు. 2 రోజుల తర్వాత వచ్చింది, అడిగి దగ్గు తగ్గింది. అమ్మయ్య ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ కప్పు తీసుకెళ్ళి సపరేట్గా పెట్టిందండి. సపరేట్గా పెట్టింది. బాగా బుద్ధి వచ్చింది కదా, ఫీజు వదిలింది కదా, అందుకు చిన్న దగ్గు మందు 20 రూపాయలు, దగ్గు మందుకి 3000 అయిపోయాయి. వచ్చింది ఏడ్చుకుని, నా దరిద్రం ఇలా ఉంది, ఏట్రా నువ్వు ఇలా చేసావు. మొత్తానికి 3 రోజుల తర్వాత మళ్ళీ దగ్గు మొదలైంది. ఈసారి 3000 ఆడికెందుకు ఇస్తాను, మందు వేసేస్తానని చెప్పి వెతికిందండి. ఇంట్లోని ఈ మూత కనపడింది. మూతలు ఇంకో చోట పెట్టింది కదా, అసలు దీని మీద ఉన్న కొలత మూత ఇది, ఇప్పుడున్న మూత ఇది. వెనక ముందు చూడలే, 2.5 ml ఎక్కడుందా అని ఎతికింది. దీని మీద కళ్ళు కనపడకుండా ఒక గీత ఉంది. ఇదే గీత అని చెప్పి వంపేసి మళ్ళీ పోసేసింది. వినడం తప్పంటారా, చూడడం తప్పంటారా? తప్పంతా ఎక్కడుంది? ఎక్కడుంది? ఏమిటో ఆలోచించడంలోనే, అర్థం చేసుకోవడంలోనే, గ్రహించడంలోనే, గ్రహించింది తిరిగి అనుసరించడంలోనే చాలామంది తప్పు చేస్తున్నారు. ఏమంటే ఏమనుకోవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి, మీకేం అర్థమైందో మీకు అర్థమైపోద్ది, మీ భక్తి మీరు. Matthew 5, 21 నుంచి 25 వచనాలు. ఏమండి మొదటి అధ్యాయాలే చెప్తున్నాను నేను, ఇంకా ప్రకటన గ్రంథంలో మర్మాలు చెప్పట్లేదు, దాని గురించి ఆశపడకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు. ఇక్కడ ఏముందో చెప్తాను వినండి. కోపం పడద్దు. ఏం పడద్దు? కోపం పడద్దు. 2, ఎవరిని కూడా వేస్ట్ ఫెలోని తిట్టద్దు. ఏం చేయొద్దు? తిట్టద్దు. కోపపడద్దు, తిట్టద్దు. నెంబర్ 3, ప్రతిసారి సమాధాన పడాలి. 21 నుంచి 25 వచనాల మధ్యలో ఉన్న విషయం చెప్పాను నేను. Matthew 5, 21 to 25. మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి. కోపపడను, తిట్టను, సమాధాన పడతాను. అందరికి వినపడింది ఇక్కడ? మీ పక్క వాళ్ళకి మళ్ళీ చెప్పండి. నేను కోపపడను, వేస్ట్ ఫెలోని ఎవరిని తిట్టను, వెంటనే సమాధాన పడతాను. ఆమేనండి. ఇప్పుడు గొడవలు వస్తాయి మీకు, మీ వీధిలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో, మీ మండలంలో, మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో అందరూ ఈ మాట వింటే ఏమవుద్ది? వస్తాయా గొడవలు? రావా? ఒకసారి ఈ మాటలు విని నువ్వు అన్నావు, నీ పక్కలు కూడా విన్నారు, మీ ఇంట్లో వాళ్ళు విన్నారు, గొడవలు వస్తాయా? మీ ఇళ్లలో ఎన్ని బైబిళ్ళు లేవు? మనిషికో బైబిల్ ఉంది, మనిషికో కంచంలాగా మనిషికో బైబిల్ ఉంది. మనిషికో బైబిల్లో మత్తయి సువార్త కూడా మనిషికో మత్తయి సువార్త ఉంది. అది నీకు ఒకలాగా అర్థం అవుతుంది, వాళ్ళకి ఒకలాగా అర్థం అవుతుంది. ఎందుకు ఇద్దరికి ఒకలాగా అర్థం కావట్లేదు? చెప్పేవాడు ఒకటే, మాట ఒకటే, గ్రంథం ఒకటే, బోధ ఒకటే, బోధకుడు ఒకటే, ఆత్మ ఒకటే. మరి నీ మైండ్ ఎందుకు మారిపోతుంది? ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సరే, దాన్ని బట్టి అలా ఉంచండి. 27 నుంచి 32 వచనాలు. Matthew 5, 27 నుంచి 32. మోహపు చూపులు చూడను. వివాహాల కోసం అంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను కాబట్టి నేను విడాకులు ఇవ్వను. ఈ 2 విషయాలు. ఇప్పుడు ప్రపంచంలో చాలా ఎక్కువ సమస్యలు ఏంటంటే మనుషుల ఆయుష్కాలాన్ని తగ్గించేటువంటి జబ్బులు. ఎయిడ్స్, HIV చాప కింద నీరులా ప్రతి ప్రదేశంలో వ్యాపిస్తుంది. దానికి కారణం శారీరకమైన కోరిక కొరకు చేసేటువంటి తప్పుడు వ్యభిచారాలు. మరొక రెండవ ప్రాబ్లము విడాకులు. మీరు ఈరోజు పేపర్లో కూడా మీరు చూస్తుండొచ్చు. నేను 4-5 రోజుల నుంచి అమెరికాలో ఒక ఆర్గనైజేషను మీకు ఎవరికైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే $79,000 మీకు ఇచ్చేస్తాడు. $79,000. ఎంత డబ్బులో తెలుసా? మన దేశానికి ఇంచుమించు ఒక 3 నెలల బడ్జెట్ ఏమో. అన్ని డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఎందుకో తెలుసా? మీరు ఖచ్చితంగా విడిపోతారు కాబట్టి దానికి 3 ఇంతలు పే చేయాలి మీరు. కండిషన్ అది. మీరు విడిపోకుండా ఉంటే ఆ $79,000 నీకు ఫ్రీ. నువ్వు పని చేసుకో, ఖర్చు పెట్టుకో. నువ్వు పొరపాటును విడిపోయావు అనుకో 3 times నువ్వు మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టాలి. అంటే వాళ్ళకి నమ్మకం ఏంటో చెప్పండి. 200% పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కడు విడిపోతాడు, మీ దగ్గర నుంచి డబ్బులు మాకు 3 రెట్లు వెనక్కి వచ్చేస్తాయి. ఏంటి వాళ్ళదేమా? ప్రపంచంలో పెరుగుతున్న 3వ ప్రధాన సమస్య డివోర్స్. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి విడాకులు అనేటువంటి ఆలోచన. సో ఈ వాక్యం విన్నారు, మత్తయి సువార్త చదువుతున్న యవ్వన పిల్లలందరూ విన్నారు, చదువుకున్న పెద్దోళ్ళు విన్నారు, పెళ్ళైపోయిన వాళ్ళు విన్నారు. మరి మీ హృదయంలో అక్రమ సంబంధం గురించి ఆలోచన ఎందుకు వస్తుంది? మోహపు చూపు గురించి సమస్య ఎందుకు వస్తుంది? వ్యభిచార పద్ధతుల మధ్య లేక విడాకుల గురించినటువంటి సమస్య ఎందుకు వస్తుంది? రావాలా, రాకూడదా? సో ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయా? అవ్వాలి. అవుతుందా? అవ్వట్లేదు. సో డెఫినెట్గా ప్రాబ్లం ఎక్కడుంది? మనం అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంది. 33 నుంచి 37 చూడండి.
ఒట్లు పెట్టుకోకూడదని ఉంది. ఒట్లు పెట్టుకోను, అవును లేకపోతే కాదు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కదా. ఒకసారి చెప్పండి, అవును కాదు. వస్తారా? మీరు వస్తారండి? ఏమని చెప్పాలి? వస్తే వస్తాను, లేకపోతే చూద్దాం. అంటే అర్థం ఏంటి? వస్తావా రావా? చూద్దాం, చూస్తాను. ఇది ఎక్కడ మాట? బైబిల్ ఏం మాట చెప్తుంది నీకు? రాను అను అంటే వాళ్ళు ఊరుకుంటారా? అబ్బా మరీ సిగ్గు లేకుండా, భయం లేకుండా, ప్రేమ లేకుండా మొహం మీద రానని చెప్పారు. ఫీలింగు. బైబిల్ ఏం చెప్పింది? నువ్వేం ఫీల్ అవుతావు నాకు అనవసరం, నా బైబిల్ నాకు ఇలాగే చెప్పింది, నేను ఇలాగే మాట్లాడతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు నాతో? ఎత్తరు ఎవడు. ఎందుకు? బోల్డ్ ప్రాబ్లమ్స్. నీ బైబిల్ వేరు కదా, నా బైబిల్ ఇదే. బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రైట్ చేసిన బైబిలే, యేసు ప్రభు వారు చెప్పిన మాటే. అంటే నువ్వు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది. సో ఆల్వేస్ డోంట్ ఫీల్ సమ్ జడ్జ్మెంట్. ప్రతి ఒక్కరిని అవతల మీదకి ఎలా ఆలోచిస్తున్నావు? ఎందుకు అవతల వ్యక్తితో? నీవు ఎంచుకున్న భక్తి చేసే పద్ధతి నువ్వు పర్ఫెక్ట్గా 2-3 సార్లు చెక్ చేసుకో. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు క్రైస్తవుడు అని, నువ్వు అనుకుంటున్నావు నువ్వు క్రైస్తవురాలు, నువ్వు అనుకుంటున్నావు క్రైస్తవులు సంవత్సరాలుగా నాకు జీవితం ఉందని. ఐ డోంట్ మైండ్. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ యేసు ప్రభు వారు లెక్క చేయలే. ఎలాంటి క్వాలిటీ ఉందో చూశాడు తప్ప ఎంత కాలపు నంబర్లో నీ సీనియారిటీ, నీ సెక్యులారిటీ చూడలే. నువ్వు ఎన్ని చర్చిలో మెంబర్షిప్ చూడలేదు, నువ్వు ఎంత చర్చిలో మహాభక్తి చేస్తే నువ్వు కొన్ని సంవత్సరాలు ఒకే చర్చి క్రమంగా వచ్చావు అనుకోండి, నువ్వు యూత్ ప్రెసిడెంట్ అవుతావు, లేదా ఉమెన్ ప్రెసిడెంట్ అవుతావు, లేదా సెక్రటరీ అవుతావు, ట్రెజరర్ అవుతావు, లేదా ప్రెసిడెంట్ అయిపోతావు. కానీ పరలోకానికి గ్యారంటీ టికెట్ నీకు అక్కడేం దొరకదే. ప్రభు ఎప్పుడు కూడా నువ్వు పరలోకంకి వెళ్తుంటే ప్రెసిడెంట్ గారు రండి అని ఇక్కడ మీటింగ్లో పిలిచినట్టు పిలవడే. జాగ్రత్త. మారు మనసు పొందిన పాపివా కాదా అది ఒకటే చూస్తాడు. పదవులు పొంది, అర్హత పొంది, వ్యక్తిత్వం పొంది నేను ఇది చేశాను అది చూడడు. నీ భక్తి చేసే విధానం నీకు ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. అందుకే ఇక కింద వచనాలు మీరు 48 వరకు మీరు చదివేస్తే 42 వరకు 38 నుంచి 42 ఒకసారి చూస్తే అక్కడ ఏముంది తెలుసా? కుడి చెంప మీద కొట్టేవాడికట లాగి 2 చెప్పులు వాయించేమని ఉంది. ఉందా? ఒకటి కొడితే 2 చూపించ, రెండో వైపు సార్ ఇటు ఉండిపోయింది కొట్టండి అన్నారట. ఎవడైనా నీకు బాబు మీరు నాకు ఆ బట్టలు కావాలి అని అంటే ఆడితో పాటు బంపర్ బోనస్ 5 కూడా ఇచ్చిమన్నాడు. 2 తిరిగి ఇచ్చేయండి అన్నాడు. అంటే గొడవలు పడటం క్రైస్తవ్యంలో లేదు, తిరుగుబాటు స్వభావం లేదు, మనస్సాక్షికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, నువ్వు తప్పు చేసే పద్ధతికి ప్రేరేపించబడటం లేదు, మాట జీవితం కరెక్ట్గా ఉండాలి. ఎన్ని ఖచ్చితమైన బోధలు అండి. 43 నుంచి 48 అసలు ప్రేమించడం ఎలాగో చెప్పాడు అంతే. దట్స్ ఆల్ లవ్. బైబిల్ వింటున్నాం, సంవత్సరాలుగా వింటున్నాం, మన భక్తి చేసే పద్ధతి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. 5వ విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే విశ్వాసపు జీవితాలలో, ఆత్మీయ విశ్వాస పోరాటాలలో మనం ఎలా 2 సార్లు పరిశీలించుకోవాలో ఒకసారి పరిశీలించుకోండి. హౌ విల్ బి ద ఆత్మీయ విశ్వాసమైనటువంటి పోరాటాలు? మీకు తెలుసు కదా, క్రైస్తవ జీవితంలో బోల్డ్ సమస్యలు వస్తాయని మీరు విన్నారు, బోల్డ్ శ్రమలు వస్తాయని మీరు విన్నారు. నిజానికి ఆత్మీయ విశ్వాస పోరాటాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. అభ్యంతరాలు ఉంటాయా లేవో? మీకు అభ్యంతరాలు కలుగుతాయి కదా. అభ్యంతరాలు మీకు వచ్చినప్పుడు మీరేం ఆలోచించాలి? తీర్పు తీర్చాలా? నిర్ణయాలు తీసుకోవాలా? అభ్యంతరాల గురించి బైబిల్ ఏం చెప్తుందో పరిశీలించాలా? బైబిల్ ఏం చెప్తుంది? అభ్యంతరాలు కలగకుండుట అసాధ్యం, కానీ ఎవని వలన అభ్యంతరం కలుగుతుందో వారికి శ్రమ. అంటే నీకు నువ్వే, నాకేదో ఒక డిఫరెన్స్ వచ్చింది, దాని విషయంలో నేను అభ్యంతరం పడకుండా ప్రేమగా దాని నుంచి బయటకు రావాలి. 1-2 సార్లు పరిశీలించుకోవాలి. డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ పాస్టర్ గారు రోజుకో మాత్ర వేసుకోండి అన్నారు. రోజుకో మాత్ర. వెంటనే ఇలాంటి మాత్రలు మా ఇంట్లో 4-5 కనపడుతున్నాయండి. నేను తెచ్చినవి 15 మాత్రలే, కానీ ఇలాగే ఉన్నాయి, అన్ని షేప్ ఇలాగే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ముందు డాక్టర్ గారు రాసిన కాగితంలో అక్షరాలు అర్థమయ్యితే దేవుని కృపే ఆ డాక్టర్ని బట్టి. ఆ అర్థమైన అక్షరాలు దీన్ని చూసుకుని అమ్మయ్యా ఇక్కడ ఓటీ అని ఉంటే ఓటీ అయితే ఇదే, మొత్తానికి ఏదో ఒక ఫిక్సేషన్కి వచ్చిన తర్వాత ఇదే అని వేసేసుకుంటావా? దీన్ని ఒకసారి ఇంకేమైనా పరిశీలన చేస్తావా? ఏం పరిశీలన చేస్తావు? ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తావు. ఉందా లేదా? 2016 సెప్టెంబర్ నెల వరకు ఉంది, పర్వాలేదు. 2016 సంవత్సరం వరకు ఇది ఎక్స్పైరీ ఉంది, ఇప్పుడు నేను వేసుకోవచ్చు. ఈ పూట వేసేసుకున్నాను, మిగిలిన ట్యాబ్లెట్లో పెట్టేశాను, మళ్ళీ మర్చిపోయి. మళ్ళీ ఏం చేస్తారండి వేసుకోవాల్సి వచ్చినప్పుడు? మళ్ళీ మాత్ర పేరు, మాత్ర సైజు, ఎక్స్పైరీ డేటు ఒకసారి చూసి వదిలేస్తారా? 2-3 సార్లు చూస్తారా? కళ్ళద్దాలు లేకపోతే ఉండాలి మీ బాధ.
పక్కోడు చూపించి, బాబు ఒకసారి చూడు, నువ్వు ఒకసారి చూడు, నువ్వు ఒకసారి చెక్ చేయి, సరిగ్గా చూడు ఒకసారి, ఎంత ఉంది సరిగ్గా చూడు. దేని మీద తీపు? భయం అంతా ఏంటంటే చచ్చిపోతావేమో అని. నిజానికి అలాంటిది ఏదో చెప్తే పరలోకానికి వెళ్ళిపోతావని ఎందుకు ఆలోచించవు? అదండి పోరాటం. బతకాల భూమి మీద బతకాల. రైట్ బతుకుతావు. నీ ఆయుష్కాలం దినాలు దేవుడు రాసిన తర్వాత ఇన్ని ట్యాబ్లెట్లు నీ గొంతుకులో పడేసినా నువ్వు బతికే ఉంటావు. ఏం భయపడకు. ఎక్స్పైరీ డేట్ గురించి 10 సార్లు చెక్కింగుల గురించి డూ నాట్ వర్రీ. బైబిల్ చెప్తే చింతించకండి. వినపడిందా బైబిల్? అదండి ఆత్మీయ పోరాటం అంటే. లోపల భయంకరమైన వేదన ఉంటుంది, బయటికి ఏమీ కనపడవు, అభ్యంతరం వస్తూ ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? నేను ఆ అభ్యంతరం వల్ల శ్రమ పడకూడదు. ఐ షుడ్ రెసిస్ట్ ఇట్. దట్స్ ఆల్. ఎంజాయ్ ద లైఫ్. క్రైస్తవ జీవితం ఆనందించగలిగింది, ఇతరులు చూసి మనల్ని వెంబడించదగింది. ఎందుకు ఆ లోపల ఎంజాయ్మెంట్ లేదంటే భయము. రెండో విషయం కోపం అండి. విటమిన్ కే, కోపం. క్రిస్టియన్ విటమిన్స్ అండి, సివి అంటారు వీటిని, క్రిస్టియన్ విటమిన్స్. దీనిలో కోపం విటమిన్ కే. ఒకసారి ఆలోచించండి, విటమిన్ కే ఎప్పుడు ఇస్తారో తెలుసా? రక్తం గడ్డ కట్టడానికి. గడ్డ కట్టకపోతూ ఉంటే అప్పుడు విటమిన్ కే ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్స్ రెక్టిఫై చేస్తూ ఉంటారు. కోపానికి అందుకే విటమిన్ కే అన్నాను. రక్తము ఎర్రగా పొంగుతుంది, బుసలు కొడుతూ ముక్కు నోరు ఇవన్నీ ఎర్రగా అయిపోతాయి, ఇవన్నీ లెగుస్తాయి. దేనికి? గొంతు స్మూత్గా మారద్ది. ఏంటి మీకు వెరైటీగా మారుతాయా కోపాలు వస్తే? ఆ చేష్టలు సప్పుళ్ళు చేస్తాయి, గ్లాసులు పడిపోతూ ఉంటాయి, పట్టుకుంటారు మీరు, జారిపోతాయి. బీపీ అంటారు కదా, బ్లడ్ ప్రెషరు అలా ఏమండి కోపం వచ్చింది, వెరీ గుడ్, కోపపడండి. కానీ వినపడిందా? ఏం వినపడింది? కోపపడండి. కానీ ఒకవేళ పొద్దున కోపం వచ్చింది, ఏమొచ్చింది? పొద్దున కోపం వస్తే సాయంత్రం తర్వాత ఏమవ్వాలి? ఇది ఆత్మీయ పోరాటం అంటే. తెలుసుకుందాం కాదు, నోరు మూసుకుని సాయంత్రం వరకు ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు కోపం వచ్చింది, నా సహోదరుని మీద నాకు విరోధం కలిగింది, నేను వెళ్ళి సారీ చెప్తున్నాను, నన్ను క్షమించు, నన్ను వెళ్ళని, నేను వెళ్ళి మాట్లాడడానికి నోరు తెరువు, సమయం ఇవ్వు, సందర్భం ఇవ్వు అని అన్నీ ఏడ్చుకుని సాయంత్రం వెళ్ళి సూర్యుడు దిగిపోక మునిపే, అమ్మ నాకు నీ మీద కోపం వచ్చింది, తమ్ముడు నీ మీద నాకు కోపం వచ్చింది, ఏమండి మీ మీద నాకు కోపం వచ్చింది, నాకు క్షమించండి, నేను దేవుణ్ణి అడిగాను, నీతో చెప్పమన్నాడు, మన ఇద్దరం సమాధానంగా ఉందామండి, ఇంకెప్పుడు ఏం చేయనండి అని వెళ్ళి ఇద్దరం కలిసి బిస్కెట్టో చాక్లెట్టో టీయో భోజనమో తినో తాగడం చెయ్యాలా, అయిపోవాలి. ఎప్పుడు? పొద్దున కోపం వస్తుంది. మరి రాత్రి కోపం వస్తే తేడా ఏంటి? 2 రాత్రులు ఓపి పట్టాలా? రాత్రి వచ్చి పొద్దున్నకి రాత్రి అంటే దాని అర్థం రాత్రికి పొద్దుననే కదా. మరి రాత్రికి వచ్చింది, తెల్లవారే పాటికి లేచిపోయి కూతురు రాత్రి అంతా అన్నం తినకుండా అలిగేసి మంచాన్ని కాసేపు తడిపేసి అటు కొట్టి ఇటు తన్ని అటు చేసి లోపల పేగులు గొల్లర పెడతాను. ఏం చేస్తుంది? మొహమాటానికో లేకపోతే కోపానికో తాపానికో తిండి మానేసి అలిగితే ఎవడ మీద నొప్పి, లోపల పేగులు పరుగులు పెడతాయి. తెల్లారు లేచి, అమ్మ రాత్రి నువ్వు నన్ను తిట్టావు కదా, నాకు కోపం వచ్చింది నీ మీద, నన్ను క్షమించు మమ్మీ, ఇంకెప్పుడు కోపపడిన మమ్మీ, పొద్దున్న అయిపోయింది కదా, దా మమ్మీ టిఫిన్ పెట్టు మమ్మీ అని ప్రేమగా ప్రార్థన చేసుకుని తినాలా? తింటామా? కాలేజ్ మానేస్తాం, ఊపిరి బిగబట్టినంత పనులు చేస్తాం, ఇంకా చాలా పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీ కోపం అనేది ఆత్మీయమైన వ్యతిరేకంగా ఉండే పోరాటం. దాన్ని ఎలా సమాధానపరచుకోవాలో వాక్యపు సూత్రం ఉంది. నీకు బైబిల్ అర్థం కాలే, నీ బైబిల్ ప్రకారం వెంబడించడానికి ఇష్టపడలే, ప్రతిసారి దానికి సంబంధించి ఏమండి నీ కోరికలు, నీకేదో కావాలి, ఏం కావాలో తెలుసా? ఎందుకు ఏదో కావాలా? ఏదో అది కావాలి. ప్రభా ఈ ఒక్కసారికి ఇవ్వు ప్రభా, ఈ ఒక్కసారికి ఎలాగొకలాగా ఇచ్చే ఎలాగొకలాగా, నీకు ఎలా కావాలో అడుగు, అలాగే ఇస్తాడు. ఎలాగొకలాగా నేను ఎప్పుడు అనుకో. ఎవడో అడిగాడట, ప్రభా నాకు ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, ఎప్పుడు నా పక్కనే డబ్బులు ఉండాలి, నేను ఎప్పుడు ఏసీ రూమ్లో ఉండేలాగే నాకు చెయ్యి ప్రభా, నేను ఎప్పుడు చూసినా నాకు నిరంతరము కళ్ళు మీద కనపడేలాగే ఉండాలి ప్రభా అని ఏటీఎం గార్డు చేశాడంటాడు.
ఏటీఎం మిషన్ దగ్గర గార్డ్ అయితే ఏం చేస్తాడు? ఎప్పుడు ఏసీలోనే ఉంటాడు, ఎప్పుడు డబ్బులు కనబడుతూ ఉంటాయి, ప్రతి ఒక్కడు తీసి లెక్కెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు అడిగేటప్పుడు చక్కగా అడుగు, ఎలాగొకలాగా పాస్ చేసే, నువ్వు చదువు ఎల్లు, నీకు వచ్చిన ప్రశ్నలు పెడతాడు, పాస్ అవుతావు. ఎలాగొకలాగా పాస్ చేసే అంటే స్లిప్పులు పెట్టి పాస్ చేస్తాడా? డిపార్ట్ చేసేస్తాడు జాగ్రత్త. అవినీతికరమైన పనులకు దేవుడు సమాధానం ఇవ్వడు. నువ్వు తెలుసుకోవాలి, నీ భక్తిలో పోరాటం అది. దానికి ఎలా సమాధానం తెచ్చుకోవాలి? బైబిల్ నుంచి. ఏమంటే కోరికలు, నీకెన్నో కోరికలు ఉంటాయి. ప్రభువు ప్రతిదీ తగిన కాలం ముందు తీరుస్తాడు, ఇస్తాడు. నమ్ముతారా నమ్మరా? ఆ నమ్మకం నీకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో ప్రతిరోజు పొద్దున్న అప్లికేషన్ పట్టుకెళ్ళి, ప్రభా ఇది ఇవ్వు, ప్రభా ఇది చూడు, ఇది ఎంతవరకు వచ్చింది చెప్పు ఉంటాయా? నా దగ్గరికి ఒక అబ్బాయి ఇప్పటికీ వస్తాడు, వచ్చి అడుగుతాడు, అనయ్య ఆ టైం చూపిస్తాడు. ఏంటి తమ్ముడు వాచ్ మార్చేవాడు? టైం అయిపోతుందన్నయ్యా. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు మీరు నాకు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వరు అన్నాడు. నేనా? నీకా? ఏముందరా బాకీ మన ఇద్దరికంటే? అదే మీ దేవుడు అన్నాడు. నా దేవుడే నీ దేవుడు కాదండి. నా దేవుడు నాకు ఇవ్వటం మానేశాడు, అందుకే నిన్ను అడుగుతున్నాను. నీకు ఎక్కడ చూసినా ఏది కావాలంటే అది వచ్చేస్తుంది కదా, అందుకే నిన్ను అడుగుతున్నాను. నువ్వు నా పక్షంగా అడుగు. ఇదిగో ఈ వాచి చూడు, ఎన్నిసార్లు అడిగాను నిన్ను, ఎన్నిసార్లు, ఎన్ని గంటలు గడిచిపోయినాయో, ఎన్ని రోజులు గడిచిపోయినాయో, ఎంతవరకు ఏటి ఇవ్వలేదు తమ్ముడు అని అన్నాడు. నేను అడిగాను, నాయనా దా ఓ పని చెయ్యి, నువ్వు నాతో ఫాలో అయిపో, నాకేది వస్తే తీసుకో. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఏం చేస్తావంటే, నాకేం కావాలో కూడా నువ్వు చెబుతూ చెప్పు. ప్రభా ఆలివానికి ఇది కావాలటని చెప్పు. నువ్వు నా గురించి విజ్ఞాపన చేయి, దేవుడు నాకు ఇస్తాడు, నువ్వు పట్టుకెళ్ళిపోను. మీరు చాట మీది మీరే, నాది నాదే, మీరు నా కోసం చెయ్యాలి అంతే. చాలాసార్లు ఈ సమయంతో నీ విశ్వాసాన్ని బాధలోకి దుఃఖంలోకి నడిపిస్తుంది ఈ కాలం. ఇట్స్ ఎ వాచ్, ఇట్స్ ఎ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్, రన్స్ విత్ బ్యాటరీ. తిరుగుతూ ఉండే సమయం నీ హృదయాన్ని కంగారు పడద్ది, కలవరపడద్ది, భయపడద్ది, వేదన చూపిస్తుంది, ఏడిపిస్తుంది, దుఃఖపడుతుంది, దేవుని మీద అవిశ్వాసం తలంపు తీసుకొస్తుంది. జస్ట్ టైం. నువ్వు చెప్పు, దేవుని కాలం వేరు, ఇది మనుషులకు భూమి మీద ఉండే టైం మాత్రమే. ఇట్స్ ఎర్త్లీ క్యాలెండర్, ఎర్త్లీ వాచ్. ఈ టైం పెట్టుకుని నేను అంగారగ్రహం మీదకి వెళ్ళిపోయాను అనుకోండి, టైం సరిపోద్దా? మారిపోద్ది. దాని గ్రహానికి తిరిగే పద్ధతులు దేవుడు వేరుగా పెట్టుకున్నాడు. అలాంటిది అన్ని విశ్వమంతటిని తిప్పే దేవుని సమయం వేరు. కాబట్టి నీ నిర్ణయ కాలంలో అది రాలేదని నీ కోరికలకు అభ్యంతరాలకు మారిపోవద్దు. చాలామందికి అవిశ్వాస పోరాటం. ఫెయిత్ ఉందా లేదా? అందరికీ విశ్వాసం ఉందా లేదా? ఉంది, అందుకే దేవుని దగ్గరికి వచ్చాం. కానీ అవిశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఎంత ఉందో అవిశ్వాసం కూడా అంతే ఉంది. లోపల మనకి తెలియని పరిస్థితుల్లో అబ్బా దొరకటలేదు. ఏమండి, మీలో అవిశ్వాసమైన దుష్ట హృదయం మీలో ఎవరికి ప్రవేశించకుండా, చేదైన వేరు మలవకుండా చూసుకోండి అని బైబిల్ చెప్తుంది. సో అది ఎప్పటికైనా వస్తుందనే కదా అర్థం. మీరు అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ మనకు వస్తుంది అని బైబిల్ చెప్తుంది. సో ఎలా దాన్ని కాన్షియస్గా ఉండాలి? బైబిల్ చెప్తుంది, నిరంతరము దేవుని వాగ్దానాలు నమ్మడం ద్వారా నువ్వు విశ్వాసంలో గెలవగలవు. ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద వర్డ్. వాక్యాన్ని నమ్మండి, వాగ్దానాన్ని నమ్మండి, ట్రస్ట్ ఇట్, నమ్మండి అంతే. ఇంక దాని గురించి ఏం ఆలోచించద్దు. చాలామంది ఏమంటారంటే, నమ్మడం వరకు బాగానే ఉంది కానీ ఏదైనా ఒకటి రెండు జరిగితే నమ్మచ్చు, కానీ ఏమి జరగకుండా నమ్మంటారు రేట్ పాస్టర్ గారు. ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి. 3 కానుపులు మగపిల్లడి కోసం ఎదురు చూస్తే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు 4 కడుపేసుకుని చచ్చుకొచ్చింది ఆవిడ. నీకు గవర్నమెంట్ రేషన్ కార్డు పోద్దమ్మాయి అన్నాను. పోతే పోయింది, ముందు మగపిల్లడిని ఇచ్చిమ్మన్నాను. కాదమ్మా, ప్రభుత్వ పథకాల్లో నువ్వు ఇంకెక్కడ పనికిరావు. పాస్టర్ గారు మేము వాటి గురించి ఆలోచించాం, మగపిల్లడు కావాలి మాకు, మీరు ఏం ప్రార్థన చేస్తారో చేయండి, లోపల మార్చండి. ఎలా మారుస్తావండి? దేవుని చిత్తం ఏదైతే అది వస్తుంది, దాన్ని ఆనందించు, దాన్ని సంతోషించు. లేదండి, దేవుడిని వదిలేస్తాను ఈసారి కనుక ఆడపిల్ల పుడితే. ఇప్పుడు ఆడి నమ్మకం కోసం ప్రార్థన చేయాలా, లేకపోతే దేవుడిని ఆడి నమ్ముకుని ఉండడం కోసం అలా ఊడిపోయే ముక్కు పట్టుకుని ఆడిని ఎంతకాలం ఊపుతామండి? సరే ప్రార్థన చేద్దామని ఆడపిల్ల పుడిచింది, చర్చకొచ్చాడు, ఆడపిల్లని తీసుకొచ్చాడు. వదిలేయమంటారు ఎక్కడ అన్నాడు. వదిలేను, పెంచుకోవడానికి అభ్యంతరం వెళ్ళి తమ్ముడు వదిలేను. దేవుడు మా మీద పగబట్టాడండి అన్నాడు. దేవుడు సర్వశక్తులు అన్యాయం చేయుట అసంభవం బైబిల్ చెప్తుంది. ఆయన మాట తప్పని వాడు. మరి ఏంటండి, 3వ అయిపోయింది, ఇది కూడా మళ్ళీ ఆడపిల్ల. దేవుడు మార్చేస్తానండి అన్న. పార్టీలు మార్చే రాజకీయ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. మొన్నటి వరకు మా ఊరు నాయకుడు ఇదే అన్నాడు, ఇప్పుడు ఇంకొక ఫ్యాన్ ఎక్కిసాడు.
ఏది పడితే నువ్వు మారడం తప్పే. మళ్ళీ వాళ్ళు ఒక రోజు నీ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత అది యేసు ప్రభు నమ్ముకొని వచ్చి నాన్న చర్చికి రా అంటచ్చుడు, అప్పుడు వద్దుగా వెళ్ళాను. నేను చూశాను, భయ్య ఎర్రబట్టలు వేస్తున్నాడు, ఫుల్ ఎర్రబట్టలు వేసాడు. ఆ పిల్ల పసిగుడ్డు దానికి కూడా బట్టలు వేసాడు. దేవునికి స్తోత్రం ఏంటంటే అవిశ్వాసపు ఈ యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. అది ఆత్మీయ పోరాటం. నువ్వు కూడా ఇప్పటికీ చాలా సంవత్సరాల క్రైస్తవ జీవితంలోకి వచ్చి నడుస్తూ కూడా మూఢనమ్మకాలకి వెళ్ళే వ్యక్తివి నువ్వు లేవా? మూఢనమ్మకాలకి నువ్వు వెళ్ళే పరిస్థితి కాదా? ఇంకా పశువుల దగ్గర, మామిడాకుల దగ్గర, ఇంకా పెళ్లి కార్డుల దగ్గర, పెళ్లి పద్ధతుల దగ్గర, ఇంకా ఇంటి గృహప్రవేశంలోనూ, ఇంకా కొన్ని కార్యక్రమాల దగ్గర, ఇంకా ఏదో ఎవరో చెప్తే ఇంకా ఇప్పటికీ నువ్వు నమ్మే స్థితిలో నువ్వు లేవా? పొద్దున్నే ఒక ఆయన అసిస్టెంట్ పాస్టర్ గారు వచ్చారు. ఈ చేతికి నీలం పొడి, ఈ చేతికి ఆ 8 అష్ట గ్రహాలు, అవి నవరత్నాల ఉంగరం పెట్టుకుని ఆయన ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడు. ఒకసారి ఇలా చూశాను, భలే ఉన్నాయి పాస్టర్ గారు, ఏంటివి అన్నాడు. అంటే ఏం లేదండి, ఇది నా జాతక రీత్యా పెట్టుకోమన్నారండి అని. మరి ఇదేంటారండి? ఏది తగలకుండా పెట్టుకోమన్నాడు. నిన్ను కునుకక కాపాడువాడు, నీ కొరకు నిద్రపోకుండా దివారాత్రాలు ప్రార్థించువాడు, దేవదూతల పరిచర్యను అప్పగించేవాడు, నీ కొరకు మరణమై తిరిగి లేచిన వాడు నవగ్రహాలను కాపాడుకోవడానికి రాళ్ళు ఇట్టుకోమంటాడా? ఆ నవరత్నాలు జాతిరత్నాలా? ఆ పొళ్ళు ఎంత మోసం కాదు. నువ్వేం ఆలోచిస్తున్నావయ్యా? నువ్వు చదువుతున్న వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం నేర్చుకున్నావు? విశ్వాస పోరాటం ఏంటంటే వాళ్ళ ఆవిడ చెప్పిందంట, మీరు అది పెట్టుకుంటే మన స్టార్ తిరుగుద్దందంట. ఎంతోమంది తిప్పేసుకున్న స్టార్లు ఉన్నోళ్ళు ఈ వెండి దగ్గర, బంగారం దగ్గరే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చూసుకోండి ఒకసారి. ఎక్కడ నీ అభ్యంతరం, ఎక్కడ నీ పరిస్థితి, ఎక్కడ నీ భక్తిలో ఉద్యోగం లేకపోవడం, ఎక్కడ నీ పరిస్థితుల్లో నీ ఉప్పుదనం కలిగి ఉందా? ఈజ్ యువర్ సాల్ట్ ఈజ్ విత్ ఎ గుడ్ సాల్టినెస్? సరైన ఉప్పుదనాన్ని కలిగి ఉండి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, వెలుగు అయి ఉన్నారని చెప్తున్న భక్తి ఒక్కసారి పరిశీలించుకుంటే, జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. 2 సార్లు పరీక్షించుకో, ఆ తర్వాత దాన్ని కొయ్యటానికి ప్రయత్నించేయి. నేను ఈ చెక్కలు ఒకసారి తొందరపడి, మా కార్పెంటర్ పక్కనే ఉన్నాడు, మిషన్తో కోస్తున్నాం, చెప్పాడు. అడిగాను ఎంత కొయ్యాలి బాబు అని అంటే అది చెప్పాడు 6:30 అన్నాడు. అంతే కదా, 6:30 టపాన్ని గీత పెట్టేసి చర్ర కోసుకెళ్ళిపోయాను టేక్ కర్ర. మొత్తం ఒక మొక్క కాదు, 12 మొక్కలు. పని నాకు తెలుసు అని గర్వము, లెక్క నాకు తెలిసిపోయిందని బద్ద ఆనందం, కొయ్యడానికి మిషన్ చేతిలో ఉంది కదా దురద, మొత్తం కలిపి కోసేసాను. ఆడొచ్చి 6:30 అడుగులు పెట్టమంటే 6:30 అంగుళాలు కోసేరేటండి అన్నాడు. నువ్వు అడుగులో అంగులో అలా చెప్పాలి కదరా, సరిగ్గా మొక్కలన్నీ అయిపోయి ఈ చివరి నుంచి ఆ చివరికి ఇప్పుడు చెప్తావు ఏంటారంటే, అదేంటి పాస్టర్ గారు మీరు అంత పట్టుకు బైబిల్ చెప్తారు, ఈ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒరే బైబిల్ గురించి నువ్వు చెక్కల గురించి రేట్ చేయమంటారు, వీళ్ళు కొత్త పట్టారు అన్నాడు. 22,000 సెంటర్ కోసం ప్రాణం గడగడలాడిపోయింది. అది ఏం చేస్తాడు తెలియదు, దీన్ని ఎలా అతకాలి తెలియదు. అతికితే ఏమవుద్ది, ఇరిగిపోద్ది అంటున్నాడు ఆడు. ఫెవికాల్ అంటే అది అంటుకోవడానికే, ఇరిగిపోయింది అతకదు. మరి ఏం చేయాలరా, కొత్త కొనరండి ఇలా. ప్రాణం విలవెల్లాడింది. ఒక పని చేసే ముందు 2 సార్లు ఆలోచించు, ఒకేసారి కోస్తావు. ఒక మాట మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించు, ఒక్కసారే మాట్లాడతావు. ఒక పరిస్థితిని ఎదుర్కొనే ముందు 10 సార్లు ఆలోచించు, ఒక్కసారి ఆ మార్గం నుంచి వెళ్తావు. ఒకసారి నిన్ను ఆ మార్గంలో నుంచి తీసుకెళ్ళిన దేవుడు మరోసారి ఆ మార్గంలోకి నడిపించడు. నీవు కావాల్సిన అనుభవం, కావాల్సిన పాఠం తీసుకుంటే. తీసుకోకపోయావా అదే పని నీ జీవితకాలం రిపీట్ చేయబడతా ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? 7th క్లాస్ ఆర్ 8th క్లాస్? సో వెరీ గుడ్. 8వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. మీరు 8వ తరగతి చదువుతున్నట్టు 9వ తరగతికి వెళ్దాం అనుకుంటున్నారు. మీరు సైన్స్ సబ్జెక్టు పాస్ అవ్వలేదు. 9కి వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఆ సబ్జెక్టు మళ్ళీ మీకు పరీక్ష పెట్టారు, మళ్ళీ మీరు పాస్ అవ్వలేదు. పర్వాలేదు, 9కి వెళ్ళిపోదామా? 2 సార్లు రాశాం కదా పరీక్ష, వెళ్ళిపోవచ్చా? కుదరదు. 3 సార్లు పరీక్ష రాశారు, 30 సార్లు రాశారు. మీరు ఎప్పుడు 9వ తరగతికి వెళ్తారు? ఆ పరీక్ష మీరు పాస్ అయినప్పుడే. అన్లెస్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ దట్ ఎగ్జామ్, యూ విల్ నెవర్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ సర్వీస్.
ఈరోజు నీ విశ్వాస జీవితంలో జరిగే నానా పరీక్షలలో ప్రతిసారి నిన్ను పరీక్షించి పరిశోధించే దేవుడు నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా ఉంటావు, ఉత్తమంగా నువ్వు ఎలా నిలబడతావు. పరీక్షను చూసి భయపడి ప్రభువుని విడిచిపెట్టకండి. శ్రమలను చూసి దేవుని నుంచి తొలగిపోకండి. ఇబ్బందులను చూసి, ఇరుకులను చూసి, కన్నీరును చూసి, నిట్టూర్పులను చూసి, దుఃఖాన్ని చూసి, ఆవేదనలు వేదనలను చూసి, శ్రమలను చూసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. అది నిన్ను క్వాలిఫై చేసి నీకు నేర్పించి నిన్ను ఉత్తమమైన తరగతిలోకి, అత్యుత్తమైన మార్గంలోనికి, ఎక్కలేని ఎత్తైన ప్రదేశంలోనికి దేవుడు పంపాలని కోరుకుంటున్నాడు. నీ భక్తిని పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. చాలా విషయాలలో మేము వదలలేనివి, పట్టుకోలేనివి మా ముందు చాలా ఉంటాయి. ఈరోజు ఆ మాత్రలను పరీక్షించుకుంటాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, 1కి 2 సార్లు ఆలోచన చేస్తాం. కానీ కొన్ని నిర్ణయాలలో సమయము మమ్మల్ని మోసం చేస్తుంది. ఆ పరిస్థితులన్నిటినీ